హాయ్ ఫ్రెండ్స్, మేమైతే షిర్డీలో ఉన్నాము. అయితే మీకు ఇందాక బ్లాగ్ లో చూసాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇది డే 2 బ్లాగ్ అనుకోండి. సో మేమైతే రూమ్ లో రెడీ అయిపోయి ఇంకా భోజనాలకి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము. అక్కడ భోజనాలు చేసుకొని టెంపుల్ లో దర్శనంకి వెళ్తాము. ఇప్పుడు 1 o'clock కి దర్శనం ఉంది ఫ్రెండ్స్. సో నేను ఇంకా ఈ రూమ్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఈ సత్రం ఎలా ఉంటుందో అనేది వచ్చాక మీకు చూపిస్తాను. సో మాకు టైం లేకుంది. ఇప్పుడు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. మనకి టెంపుల్ నుంచి 1 kilometer ఉంటుంది ఇది సత్రం. ఈ రూమ్ ఎలా బుక్ చేసుకున్నాం ఏంటో అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు. అయితే మేము డైనింగ్ హాల్ కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. 12:30 to 2:30 లంచ్ పెడతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రీగా. మార్నింగ్ టిఫిన్ కూడా పెడతారు, మళ్ళీ ఈవినింగ్ కూడా డిన్నర్ పెడతారు ఫ్రెండ్స్. డైనింగ్ హాల్ అయితే చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. మనకి మార్బుల్ ఫినిషింగ్ తోని ఉంది. ఇక్కడైతే సెల్ఫ్ సర్వీస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కర్రీస్ కూడా 2-3 ఉన్నాయి. సాంబార్ ఉంది, రైస్ ఉంది, పెరుగు ఉంది, పరమాన్నం కూడా పెడుతున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ పెట్టుకొని ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్స్ మీద కూర్చొని తినాలి మనం. ఇక్కడ పప్పు, వైట్ రైస్, పరమాన్నం, చట్నీ వేసుకున్నా ఫ్రెండ్స్ నేనైతే. టేస్ట్ ఎట్లుంది అక్షు? నచ్చిందా నీకు? టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. మన ఎక్కువ తింటుంది. ఇది వచ్చి సత్రం టోటల్ వ్యూ ఫ్రెండ్స్. మన డైనింగ్ హాల్ నుంచి ఇలాగ అనిపిస్తుంది. ఈ సత్రం వచ్చి శ్రీ సాయి నివాస్ సత్రం ఫ్రెండ్స్. మేమైతే ఇది బుకింగ్ మన దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంది కదా ఫ్రెండ్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళదే ఇది. సో అక్కడనే మేము 1000 రూపీస్కి ఒక రూమ్ బుక్ చేసుకున్నాము, ఏసీ రూమ్ అనేది. సో ఒక రూమ్లో 3 beds ఉంటాయి. ఒకసారి మీకు టైమింగ్స్ కూడా చూపిస్తున్నాను, ఏ టైంకి ఏమేమి పెడతారు అని. పర్ డే 1000 రూపీస్, 1100 రూపీస్ ఫ్రెండ్స్. యాక్చువల్గా 1100 రూపీస్ దిల్సుఖ్నగర్ లో పేమెంట్ చేసి రిసిప్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాక 1000 రూపీస్ అడ్వాన్స్ తీసుకున్నారు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఆ 1000 రూపీస్ ఇస్తారంట మనకి. కూర్చోడానికి కూడా ఇలాగా మంచిగా సోఫాస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మేము ఇక్కడ మా వాళ్ళందరూ ఇంకా తింటున్నారు. ఆ లోపు మేము దర్శనం టికెట్స్ ప్రింట్ తీసుకున్నాక ఇంకా మా వాళ్ళు వచ్చాక ఇంకా టెంపుల్కి వెళ్తాం మేము. ఇది శ్రీ శ్రీనివాస మెగా ధర్మశాల ఫ్రెండ్స్. యాక్చువల్గా మన హైదరాబాద్ తెలంగాణ వాళ్ళదే ఇది. సో ఎవరికైనా రూమ్స్ కావాలి అంటే ఎప్పుడైనా మీరు షిర్డీకి వచ్చినప్పుడు మన దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్లో వెళ్ళి అక్కడ తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈజీగా ఉంటుంది. అప్పుడు మనకి గ్రీనరీ కూడా చాలా బాగుంది, చాలా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే చాలా ప్లజెంట్గా కూడా ఉంది. ఇక్కడ నుంచి బయట నుంచి ఆటోస్ ఉంటాయి. సో మనం ఆటో తీసేసుకొని వెళ్ళిపోవాలి టెంపుల్కి. వితిన్ 1 kilometer ఉంటుంది టెంపుల్ అయితే. ఇది వచ్చి సత్రం ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇలాగ అనిపిస్తుంది మనకు సత్రం అయితే. ఈ సత్రం ఎదురుగానే ఆటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఆటోస్ మనం టెంపుల్కి మాట్లాడుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి టెంపుల్కి 100 రూపీస్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఒక ఆటోకి. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి. తెలుగు వారి హోటల్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సుబ్బయ్య గారి హోటల్ కూడా ఉంది, రెడ్డి గారి హోటల్ కూడా ఉంది, విజయవాడ వైజాగ్ సంబంధించిన హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మేమైతే 200 రూపీస్ టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అది ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఇక్కడికి వెళ్ళాలి మనము. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మాకైతే దర్శనం చాలా చక్కగా జరిగింది ఫ్రెండ్స్. సో మేము 200 రూపీస్ టికెట్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయాము. కానీ కొంచెము నడవడం అయితే లోపల చాలా ఎక్కువగానే ఉంది, సేమ్ తిరుపతి లాగానే. సో కానీ అంటే దర్శనానికి ఏం లేట్ ఏం కాలేదు. మేము కూడా అనుకోకుండా యాక్చువల్గా ఈ ప్రయాణం చేశాము. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అసలు సాయిబాబా ఇలా పిలుస్తాడని అనుకోలేదు. యాక్చువల్గా అయితే మా తమ్మునికి అనుకోకుండా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఫ్రెండ్స్. సో మా తమ్ముడు ఇక్కడి నుంచే ఢిల్లీకి వెళ్ళిపోయాడు. మేము ఇంకా తొందరగా రావాలి అని దర్శనం చేసుకున్నతోనే ఇంకా రూమ్కి వచ్చేసాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఒకసారి మన రూమ్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది. యాక్చువల్గా మాకు 3rd ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు. సో ఈ రూమ్ ఎట్లుంది ఏంటి అని రూమ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే 3 బెడ్స్ ఉన్నాయి. మంచిగా సింగిల్ రూమ్, మన సింగిల్ బెడ్రూమ్ అయితే ఎలా ఉంటుందో అలాగా పెద్దగానే ఉంది రూమ్ అయితే. ఇరుకైతే ఏం లేదు. అలాగే టీవీ కూడా ఉంది రూమ్లో. అలాగే ఇట్లా పెట్టుకోవడానికి ఇలా ఒక ప్లేస్ కూడా ఉంది. ఈ హోటల్ వాళ్ళే ఇక్కడ ల్యాండ్ లైన్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. ఒక ఏసీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఏసీ రూమ్. అలాగే 2 ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఇలా ఇక్కడ సైడ్కి ఒక పెద్ద అద్దం కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ డోర్ తీస్తే మనకి ఇక్కడ చిన్న బాల్కనీ టైప్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇక్కడ నిలబడి కొంచెం టైం స్పెండ్ చేయవచ్చు ఈవినింగ్ టైంలో. ఇదైతే కంప్లీట్ వ్యూ ఫ్రెండ్స్ రూమ్ది అయితే. ఇక మనకి పక్కకే వాష్ బేసిన్ కూడా ఉంది. అలాగే ఇలాగా బాత్రూమ్ కూడా ఉంది. గీజర్ కూడా ఉంది ఫ్రెండ్స్. బెడ్ నీళ్ళు కూడా చక్కగా వస్తున్నాయి. తర్వాత ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు, ఇవే మనం సామాన్లు ఇట్లా పెట్టుకోవడానికి. ఇదొక మన రూమ్ది టోటల్ వ్యూ ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఇట్లా రూమ్ బయట ఇట్లా వరండా టైప్ ఉంది ఫ్రెండ్స్. కూర్చోవడానికి చాలా మంచిగా ఉంది. ఇది వచ్చి కంప్లీట్ బయట నుంచి వ్యూ కూడా ఫ్రెండ్స్. దీంట్లో ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. మీరు కూడా షిరిడీకి వచ్చినప్పుడు ఈ సత్రంలో టికెట్స్ బుక్ చేసుకోండి. చాలా కన్వీనియంట్గా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేమైతే యాక్చువల్గా ఆఫ్టర్నూన్ 2 o'clockకే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు ఈవినింగ్ 4:30 అవుతుంది. సో ఇంకా షాపింగ్ చేద్దామని వచ్చాము. అలాగే చిన్న టెంపుల్స్ కూడా చూద్దామని. ముందుగా అయితే చాయ్ తాగుదామని ఇక్కడ చాయ్ పాయింట్ కాడ ఆగాము. అలాగే ఇక్కడ మహారాష్ట్ర స్పెషల్ పావ్ బాజీ ఫ్రెండ్స్. ఇది కూడా మా నెక్కుగాడు తింటా అంటే తీసుకున్నాము. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా చాయ్ అయితే నార్మల్గానే ఉంది ఫ్రెండ్స్ టేస్ట్. ఈ గల్లీ వచ్చి టెంపుల్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. సో లైట్గా షాపింగ్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి వెళ్తున్నాము. ఇంకా పిల్లలకు చందనం బొట్టు పెట్టిస్తున్నాం ఫ్రెండ్స్. పేడ స్వీట్స్ ఫ్రెండ్స్. మహారాష్ట్రలో దొరికే స్వీట్స్ పేడ చాలా ఫేమస్. ఇక్కడ పేలాలు అలాగే దేవుని ప్రసాదాలు కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా కాలనీ వాళ్ళకి, ఇంటి పక్కన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి కొన్ని ప్రసాదాలు లాగా తీసుకుంటున్నాం మేమైతే. ఫ్రెండ్స్ ఇది వచ్చి పాండురంగ టెంపుల్. ఈ పాండురంగ టెంపుల్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళే ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ పక్కకి. సో దీంట్లో డూప్లికేట్ అనేది ఏం లేదు. ఇంకా మనకి ఏవైనా అగరబత్తులుగా అన్నా, ఊది పొగ వేసేవి కావాలన్నా కూడా మనకి కొరియర్ కూడా చేస్తారంట వీళ్ళు. ఒకసారి ఆ టెంపుల్ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో ఏంటో అనేది కూడా. ఇక్కడ అఖండ దీపం ఉంది. లోపల వచ్చి దేవుళ్ళు ఇలా కనిపిస్తున్నారు ఫ్రెండ్స్.
ఇంకా మా వాళ్ళు వచ్చి ఒకసారి దండం కూడా పెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. మీకు కూడా ఏదన్నా కావాలి అంటే ఇతనికి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్, జగదీష్ అనే అతనికి. సో ఇతను కొరియర్ కూడా చేస్తారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చి 1950లో పెట్టారంట. ఇక్కడ షిర్డీ స్టార్టింగ్లో అప్పుడు నుంచి ఉందంట ఫ్రెండ్స్ ఇది. అలాగే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. మామిడి తాండ్ర కూడా ఉంది. చిన్న పిల్లలకి బొమ్మలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. इधर बाजू में मैम 20 ने విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. షాప్ కూడా చాలా బాగుంది. మనకు రీజనబుల్ ప్రైస్ కే ఇస్తున్నారు. గాజులు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ ఈ షాప్ లో. ఇది గేట్ నెంబర్ 4 ఫ్రెండ్స్. ఇలా ప్రొజెక్టర్ స్క్రీన్స్ అనేటివి అరేంజ్ చేశారు. సో మనకి అక్కడ షిర్డీలో సాయిబాబా దగ్గర ఏమేమి హారతి కానీ పూజలు కానీ ఏమన్నా జరిగితే ఇలాగా టోటల్గా చూపిస్తూ ఉంటారు 24/7. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము పార్క్ లోకి వెళ్తున్నాము. ఎంట్రన్స్ లో అయితే ఇట్లా పెద్ద కమాన్ ఉంది ఫ్రెండ్స్. ఈ కమాన్ లో నుంచి ముందుకు వెళ్ళాలి. సో ఇట్లా ఎంటర్ అవుతూనే మనకు సాయిబాబా ఇట్లా పెద్ద విగ్రహం కనిపిస్తుంది ఫ్రెండ్స్. లోటస్ మధ్యలో సాయిబాబా దేవుడు ఇలా కనిపిస్తాడు. వాటర్ పోస్తూ ఉన్నారు. ఇక్కడ బాబాది ఊరేగింపు తీస్తున్నారు ఫ్రెండ్స్. పాతకాలంలో ఎలా తీశారో ఏంటి అనేది ఇక్కడ విగ్రహాలు పెట్టారు. కొన్ని బాబాకు సంబంధించిన ఐడెంటిటీస్ ఇలా ప్లేస్ చేశారు ఫ్రెండ్స్. ఈ పార్క్ లో చాలా బాగుంది. పార్క్ అయితే కంపల్సరీ షిరిడీకి వస్తే మీరు కూడా ఈ పార్క్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చి సాయిబాబా గర్భగుడి. చెప్పుల షాప్ కూడా వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని వెరైటీ ఆఫ్ చెప్పుల్స్ ఉన్నాయి. సోలాపూర్ అయితే ఇక్కడ ఫేమస్ మహారాష్ట్రలో. రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నారు చెప్పులు కూడా ఫ్రెండ్స్. ఈ చెప్పులు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. దేవునికి అనుకుంటా ఇవి చాలా చిన్నగా ఉన్నాయి.
షిరిడిలో ఇక్కడ పానీపూరి చాలా ఫేమస్ అంట. సో మేము కూడా ఇక్కడ టేస్ట్ చూడడానికి వచ్చాము ఒకసారి తినడానికి. కానీ బండి మాత్రం చాలా చిన్నగా ఉంది, ఇక్కడ టెంపుల్ పక్కకు ఉంది. సో చాలా మంది తింటున్నారు. ఇక్కడ ఒక పక్కన వాళ్ళని అడిగితే ఇక్కడనే ఫేమస్ అని చెప్పారు. మేము కూడా ఇక్కడికే వచ్చాము. ఆ పానీపూరి బండి పక్కకే ఇట్లా టెంపుల్ ఉంటే టెంపుల్లో దర్శనం కోసం కూడా వచ్చాం. మేమైతే చాలా బాగుంది టెంపుల్ చిన్నగా. దేవుడు అయితే ఇలా కనిపిస్తున్నాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ షాపింగ్ చేసుకున్నాం కదా, షాపింగ్ అయిపోయాక ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోయి డిన్నర్ చేసేసుకొని ఇలా రెస్ట్ తీసేసుకుంటాము. రేపు 12 o'clockకి మనకు ట్రైన్ ఉంది ఫ్రెండ్స్. రేపు 12 o'clock మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవుతాం మేము. ఫ్రెండ్స్ మళ్ళీ డిన్నర్ చేయడానికి డైనింగ్ హాల్కి వచ్చేసాము. చపాతీ, రైస్, చట్నీ, పప్పు, సాంబారు, మజ్జిగ పెడుతున్నారు. మా అక్షయ్ అయితే తింటుంది ఫ్రెండ్స్. టేస్ట్ ఎట్లుంది అక్కి? సూపర్ ఫ్రెండ్స్. నచ్చిందా? ఇది మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. బెల్ కూడా ఇక తిన్నాక ఇట్లా వరండా టైప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ తమ్ముతో కలిసి ఆడుకుంటుండ్రు మా వాళ్ళందరూ. ఇప్పుడే డిన్నర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో మా ట్రైన్ నెక్స్ట్ డే మధ్యాహ్నం 12 o'clock ఉంది. సో మేము రూమ్ వచ్చి 7 o'clock వేకేట్ చేయాలి. ఇక్కడనే 8 o'clock టిఫిన్ పెడతారు. సో ఇక్కడ టిఫిన్ చేసేసుకొని ఇంకా స్టేషన్కి వెళ్ళిపోతాం. స్టేషన్కి వెళ్ళేటప్పుడే మీల్స్ పార్సెల్ తీసుకుంటున్నాము, ఎందుకంటే ఆ ట్రైన్లో మనకి సరిగ్గా ఫుడ్ అనేది దొరకట్లేదు. సో పిల్లలకైతే కష్టం అవుతుంది. ట్రైన్లో స్నాక్స్ గిట్లా అమ్మడం రావట్లేదు ఫ్రెండ్స్ మా భోగిలోకి. సో మేమైతే ఇంకా ముందుగానే స్నాక్స్, చిప్స్, మిక్చర్, అలాగే రైస్ మధ్యాహ్నంకి సరిపోయేటట్టు ఇంకా వీలైతే కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాము. సో ఇంకా ఈ వ్లాగ్ అనేది ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వీలైతే నేను రిటర్న్ వెళ్ళే జర్నీ కూడా ట్రై చేస్తాను తీయడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.